ఏపీ టీడీపీ నేత ఒకరు చేసిన పూజలపై ఇప్పుడు వివాదం నెలకొంది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి దేవినేని ఉమ చేసిన పూజలపై ఇప్పుడు వివాదం నడుస్తుంది. అవి శాంతి పూజల, క్షుద్ర పూజల అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. పూజల్లో దేవినేని పాల్గొనలేదు అని నిర్వాహకులు చెప్తున్నారు. బయటకు వచ్చాయి దేవినేని ఉమ పూజలు చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గుంటుపల్లిలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ పూజలు చేశారు. ఎవరికి తెలియకుండా పూజలు నిర్వహించడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి దేవినేని ఉమ చేసిన పూజలపై ఎందుకు ఈ వివాదం నడుస్తుంది? ఏంటి ఆయన చేసిన పూజలు? ఎస్, ప్రధానంగా గడిచిన 2 రోజుల్లో దేవినేని ఉమ కొన్ని పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఈ పూజా కార్యక్రమాలలో అక్కడ ఉన్న పండితులందరూ కూడా గుంటుపల్లి దగ్గర ఉన్న ఒక చెరువును దాటడానికి ప్రయత్నం. ఆ చెరువులో ఈ బ్రాహ్మణులందరూ కూడా ఒక పడవలో ఎక్కి ఆ చెరువును దాటి ఇంకొక ప్లేస్కి వెళ్ళి అక్కడ పూజలు చేశారు. ఆ పూజలు చేయడం ఇప్పుడు కొంత వివాదమైంది. అయితే ఇది కొంతమంది ఆయన వ్యతిరేకులేమో క్షుద్ర పూజలని, ఆయన అనుకూల వ్యక్తులేమో ఇవి శాంతి పూజలు, గడిచిన 2 రోజులుగా మేము ఇవి చేస్తున్నాం, దానికి ఆయన హాజరయ్యారు అంతేను. ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఆ పూజలతో చేయాలనుకున్నారు, వాళ్ళ కుటుంబానికి సంబంధించి. దానికి ఈయన ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు తప్పితే వేరే ఇష్యూ జరగలేదు అనేది ఈ మైలవరంలో ఉమా వర్గీయులు చెప్తున్నమాట. అయితే ఇప్పుడే ఈ సంబంధించిన పూజల వ్యవహారం మీద కూడా మైలవరం మాజీ మంత్రి ఎమ్మెల్యే దేవినేని ఉమ ఒక ఖండన కూడా ఇచ్చారు. ఇది చంద్రబాబుకి ముఖ్యమంత్రి కావాలని, మేమందరం బాగుండాలని చేసిన పూజలు మాత్రమే, దీంట్లో వేరే ఇష్యూస్ ఏం లేవు, ఇంకా అనవసరమైన రాద్ధాంతాలు చేయాల్సిన అవసరం లేదు ఇవి. కాకపోతే దానికి సంబంధించిన వ్యవహారంలో అక్కడ కొంతమంది పూజలు నిర్వహించాలంటే ఆ పూజ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా మేము ఒక ప్రాంతంలో, అంటే ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా ప్రశాంతమైన వాతావరణంలో పూజలు చేసుకుంటామని వేద పండితులు చెప్పారు. వారి సూచన మేరకే ఈ నదీ ప్రవాహం దాటిన తర్వాత ఉన్న తమ పొలంలో ఈ కార్యక్రమాలు చేసే తప్పితే దీంట్లో వేరే వ్యవహారం ఏం లేదు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఏదేమైనా అంటే వరుసగా 2 రోజులుగా జరిగిన, అంటే ఒక పూజా కార్యక్రమాలు జరిగితే ఆ నలుగురిని పిలుచుకుంటారు, బంధువులు వస్తారు, వాళ్ళందరూ వచ్చి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనే అవసరం, అంటే ఇవన్నీ రెగ్యులర్గా జరిగే ఒక ప్రాక్టీస్. బట్ కేవలం కొంతమంది మాత్రమే, వేద పండితులు మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళి సుదూర ప్రాంతానికి వెళ్ళి అది కూడా బోట్లో దాటి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక పొలంలో ఈ పూజలు చేయడం అనేది కొంత చర్చాంశనం అయితే అయింది. ఇది మైలవరంలో 2 వర్గాలు, అంటే మైలవరంలో దేవినేని ఉమా వర్గం ఒకటి ప్రచారం చేస్తుంది, వ్యతిరేక వర్గం మరొకటి ప్రచారం చేస్తుంది. సో ఈ విధంగా ఒక్కసారిగా ఈ పూజా వ్యవహారంలో, గుంటుపల్లిలో జరిగిన పూజా వ్యవహారంలో దేవినేని ఉమా దంపతులు పాల్గొనిన తర్వాత జరిగిన ఈ తంతు ఏదైతే ఉందో, ప్రత్యేకమైన ఒక ప్లేస్లోకి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించడం, ఇవన్నీ తంతు ఏదైతే ఉందో ఇది కొంత వివాదంగా అయితేనే మారింది. ఓవరాల్గా అయితే ఇప్పుడు ఇది సద్దుమణుగుతుందా, ఇంకా కొంచెం దూరం వెళ్తుందా చూడాలి. కానీ ఇప్పుడు కృష్ణా జిల్లాలో మాత్రం ఈ అంశం ప్రధానమైన చర్చగా కొనసాగుతుంది. దేవినేని ఉమా మాత్రం చాలా క్లారిటీగా చెప్తున్నారు, ఇది చంద్రబాబు నాయుడు కోసం, లేక మా కుటుంబ సభ్యుల కోసం, తమ పార్టీ బాగుండాలని కోసం చేసిన పూజలు. అంటే జనరల్ గా పూజలు అనేవి అందరినీ పిలిచి చేస్తూ ఉంటుంటారు, కానీ కొద్దిమంది మాత్రమే హాజరై పూజలు నిర్వహించడం మనకు ఉద్దేశం ఉంటుంది. అదే దీంట్లో యాక్చువల్గా ఏంటంటే ఒక విషయంలో ఆయన క్లియర్గా ఒక మాట చెప్తున్నారు దేవినేని ఉమ, నేను కుటుంబ సమేతంగా గోమాత పూజలు కూడా నిర్వహించాను, అక్కడ అందరి సమక్షంలోనే కొన్ని పూజలు నిర్వహించాను. తర్వాత జరిగిన వ్యవహారం ఏదైతే ఉందో ఆ పూజ కార్యక్రమాల తర్వాత పూజారులు అక్కడ అడవి, అంటే ఆ వాటర్ దాటి, రివర్ని దాటి, కృష్ణా జలాల్ని దాటి అక్కడ పొలంలోకి వెళ్ళడానికి, అది ఆ పొలానికి సంబంధించిన వ్యక్తి సపరేట్గా చేయించుకున్న పూజలు చెప్పితే దానికి దీనికి సంబంధం లేదు. నేను మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, మేమందరం తెలుగుదేశం అధికారంలోకి తిరిగి రావాలని చేసిన పూజలే, దీంట్లో వేరే దారి తీసుకునే ప్రయత్నాలు చేయాల్సిన పని లేదు.
ఎవరేమనుకున్నా నేను మాత్రం ఈ వ్యవహారంలో మాత్రం చాలా క్లారిటీలో ఉన్నానని చెప్పి దేవినేని ఉమా చెప్తున్నారు. ఇది కేవలం రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం బాగుండాలి తప్పితే వేరే చర్చేం లేదు దీంట్లో అని చాలా క్లారిటీగా చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ కృష్ణమోహన్. మాజీ మంత్రి దేవినేని ఉమా పూజలు నిర్వహించారు. అయితే ఆయన నిర్వహించిన పూజలపై కొంత వివాదం నడుస్తోంది. అవి శాంతి పూజలా లేక క్షుద్ర పూజలనే అనుమానాలను దేవినేని ఉమా వ్యతిరేకులు వ్యక్తం చేస్తున్నారు. పూజల్లో దేవినేని పాల్గొనలేదు అని నిర్వాహకులు చెప్పారు. అయితే బయటకు వచ్చిన ఫోటోలో దేవినేని ఉమా పూజలు చేస్తున్న ఫోటోలు కనిపించాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గుంటిపల్లిలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ పూజలు చేశారు. ఎవరికి తెలియకుండా పూజలు నిర్వహించడంపై అనుమానాలు అంటూ ఉన్నారు. ఒకసారి ఈ పూజలు నిర్వాహకులు మాట్లాడారు, పూజలు చేస్తున్న నిర్వాహకులు మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు చూద్దాం. మన వినాయకుడు అంటారు కదా, విఘ్నేశ్వరుని, ఆ పూజ మా పిల్లలిద్దరికి మన పుట్టిన తేదీని బట్టి గ్రహ దోషాలు ఉన్నాయంట. సహజంగా ఎవరైనా చేసుకుంటాం. దీంట్లో వాళ్ళు పెళ్ళయింది కాబట్టి ఆ దోషాలు పోతే మంచి పిల్లలు పుడతారు, వాళ్ళ సంసారం బాగుంటుందనే ఉద్దేశంతో వేపనాలను పిలుచుకొని ఈ పూజా కార్యక్రమం మా బంధువుల తోటలో పెట్టుకున్నాం. అంటే దాంట్లో ఉన్న విషయం మీరు ఎక్కడ ఉంటారు సార్? మీరు నాది గుంటుపల్లె. ఎక్కడ తోటలో ఉంటారా, బయట ఉంటారా? ఇక్కడేనండి. ఇంటి దగ్గర చేసిన పూజని, బహిరంగ ప్రదేశంలో చేసిన పూజని ఎవరు లేని చోట చేయడం గల కారణాలు ఏంటి? కారణం ఏం లేదండి. ఇంటి దగ్గర మాకు సందులు ఇరుకు. ఒకటి వేపనోళ్ళు ఇంటి దగ్గర అయితే చేయమన్నారు. వేపనోళ్ళు ఇంటి అశుభ్రంగా ఉంటుంది, ఏదైనా మీ పొలంలో కానీ తోట కానీ ఉంటే అక్కడ తీసుకుంటే బాగుంటుంది అన్నారు. ఆ ఉద్దేశమే కానీ దీంట్లో వేరే ఏం లేదు. సుమారు ఎన్ని రోజులు జరుగుతుందండి? ఇయ్యాలేనండి స్టార్ట్, కావలేదు. మీరు పూజ చేయడం మొదలు పెట్టలేదు, కానీ దేవుని ఉమా గారు వచ్చి అక్కడ పూజ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవాలు? అది వాస్తవం కాదండి. ఆయన విజిట్ చేసి వెళ్ళాడండి అంతే. అంటే ఆయన పూజ కనపడి వెళ్ళాడు మాకు. ఆయన పూజలు చేపిస్తున్నారు అక్కడ? లేదండి, ఆయనకి ఏ విధమైన సంబంధం. ట్రాన్స్పోర్ట్ రామప్రసాద్ గారికి నా పెద్దనాన్న కొడుకండి. వాళ్ళ తరఫున మీరు పూజ చేస్తున్నారు. ఆయన వాళ్ళ అబ్బాయిదే పెళ్ళండి. వాళ్ళ అబ్బాయి తరఫున మీరు పూజలు నేను ఉండి చేపిస్తాను. నేను ఉంటాం అంటే మేనేజ్